జయ గురుదేవ్, జై జయ భవాని. నేను మీ కందుల సానందం. బ్రహ్మార్పణం బ్రహ్మణావి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అంటూ ఏదైతే హిందువులమందరం భోజనం చేస్తామో బ్రహ్మ సమారంభంగా ఆ సృష్టిలో ఉన్న ప్రకృతికి, ఆ దేవదేవతలకు మనం ప్రమాణం చేస్తూ, ఆ పరబ్రహ్మ స్వరూపమే అని జెప్పేసి మనము భోజనం జేస్తాం. అంత పవిత్రంగా మనం చేసే ఆ భోజనం ఎంత పవిత్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితులలో ఎయిర్ ఇండియా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. హిందువులకిచ్చే భోజనం విషయంలో ఖచ్చితంగా హలాల్ అనే సర్టిఫికేట్ తీసేస్తాము. వితౌట్ హలాల్ ఫుడ్ మాత్రమే మేము హిందువులకి అందిస్తాము అని జెప్పేసి ఆ సంస్థ తీసుకోవడము చాలా గొప్ప విషయము. చాలా అభినందనీయం. అదే విధంగా హిందువులందరూ మనకు సపోర్ట్ జేసే వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమోషన్ వీడియో కాదు మిత్రులారా. మనకవసరం ఇది. మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ కోసం మనం పని జేయాల్సిన అవసరం ఉంది. సో, ఎవరికో సమర్పించిన భోజనము మనమెట్లా తింటాము? కదా! సో, ఈ విషయం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయం కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది ఇంకో 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఇంకో 10 మంది దేశభక్తులు తయారు చేసే ప్రయత్నంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం.